Hey, hi everyone. Welcome back to our channel J Kamatam. I hope everyone doing good. ఈ వీడియోలో మనం మన ఇంటి దగ్గర ఉండే ఇంగ్రీడియంట్స్తో ఎలాగ అలోవెరా ఫేస్ ప్యాక్ చేసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్లీ ఈ అలోవెరా ఫేస్ ప్యాక్ వల్ల యూసెస్ ఏముంటాయి అంటే లైక్ ప్రజెంట్ సమ్మర్ కదండి. సమ్మర్కి మనం ఎండకి వెళ్ళేసి వచ్చినా కానీ లేదంటే మన ఫేస్ మీద కొంచెం బర్నింగ్ సెన్సేషన్ వస్తుంటుంది. అలాంటి మూమెంట్లో కానీ మనము ఇది యూస్ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. బర్నింగ్ సెన్సేషన్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆల్సో లైక్ యాక్ని ఉన్నా కానీ, ఆయిలీ స్కిన్ ఉన్నా కానీ, వ్రింకిల్స్ ఉన్నా కానీ, లేదంటే పఫీ ఐస్ కానీ అప్పుడు మనం ఇది యూస్ చేయడం వల్ల చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. వీటన్నిటిని రెడ్యూస్ చేస్తుంది. ఫస్ట్ మనమైతే అలోవెరా తీసుకొని దాన్ని క్లీన్గా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాటిని వాటర్లో నేను చూపిస్తున్న విధంగా ఒక బకెట్లోకి వాటర్ తీసుకొని అందులో అలోవెరా అనేది పెట్టుకోవాలి. లేటర్ ఒక 10 to 15 minutes అయిన తర్వాత మనము వాటిని సపరేట్ చేసుకోవాలండి. సపరేట్ చేసుకున్నప్పుడు మనం అబ్జర్వ్ చేయొచ్చు లైక్ ఇక్కడ బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాటర్ డిఫరెన్స్. అలా చేయడం వల్ల అక్కడ అందులో ఉండే ఎల్లోయిష్ లిక్విడ్ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుంటుంది. లేటర్ ఇలాగ మనం సపరేట్గా అలోవెరా తీసుకున్న తర్వాత దీన్ని క్లీన్గా సైడ్స్ కట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, అలాగా మనం కట్ చేసుకొని పైన ఉన్న లేయర్ని పీల్ ఆఫ్ చేసుకోవాలండి. పైన లేయర్ని పీల్ ఆఫ్ చేసిన తర్వాత దెన్ మనం అక్కడున్న వైట్ కలర్ జెల్ని ఒక సపరేట్ బౌల్లోకి తీసుకోవాలి. ఫస్ట్ మనం ఐస్ ట్యూబ్స్ లాగా చేసుకుని ఎందుకు యూస్ చేయాలి, డైరెక్ట్గా ఎందుకు యూస్ చేయకూడదని. డైరెక్ట్గా కానీ యూస్ చేయొచ్చండి, బట్ ఇది టైం సేవియర్ అని చెప్పొచ్చండి. లైక్ 1 టైం చేసుకున్నామంటే లైక్ ఆల్మోస్ట్ 10 to 15 days వరకు యూస్ చేసుకోవచ్చు. ఆల్సో ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ చేయడానికి బయట ఉంటామండి. ఇప్పుడు మనకి అలోవెరా దొరకని టైంలో ఇలాగ అలోవెరా తెచ్చుకొని ఇలా చేసి పెట్టుకుంటే దెన్ మనకి యూజ్ అవుతుంది. ఇలాగ ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ మనం చూడొచ్చు మొత్తం అన్నీ అలోవెరా జెల్, వైట్ జెల్ మొత్తం ఒక బౌల్లోకి తీసుకున్నాము. ఇలాగ తీసుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. ఇలాగ ఒక మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా టర్మరిక్ పౌడర్ అండ్ హనీ యాడ్ చేయొచ్చు. నా దగ్గర అయితే టర్మరిక్ పౌడర్ ఉంది, సో నేను టర్మరిక్ పౌడర్ యాడ్ చేశాను. లేటర్ 1 రౌండ్ ఆఫ్ మిక్సీ గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఉంటుంది. లేటర్ ఇందులోకి నేను మిల్క్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మిల్క్ ఎందుకు యాడ్ చేస్తున్నానంటే ఇది మన స్కిన్ని ఇంకొంచెం అంటే సాఫ్ట్ అండ్ బ్రైట్నింగ్ చేస్తుంది. సో దానికోసం నేను మిల్క్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంకో రౌండ్ ఆఫ్ మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్గా గ్రైండ్ అయిన తర్వాత దెన్ ఐస్ ట్యూబ్ మేకర్ అనేది తీసుకోవాలి. ఐస్ ట్యూబ్ మేకర్ తీసుకొని అందులో క్లీన్గా అరేంజ్ చేసుకున్న తర్వాత ఇలాగ ఫ్రీజర్లో పెట్టి ఫ్రీజ్ చేసుకోవాలండి. ఫ్రీజ్ చేసుకున్న తర్వాత ఒక కొద్ది టైం తర్వాత ఇలాగ ఐస్ ట్యూబ్స్ అనేటివి రెడీ అవుతాయి. దెన్ మనం యూజ్ చేసుకోవచ్చు. వాటిని ఒక సపరేట్ బౌల్లోకి కానీ అందులోనే కానీ మనం పెట్టుకోవచ్చండి. పెట్టుకున్న తర్వాత డైలీ ఒక్కొక్క ఐస్ ట్యూబ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇలాగ యూజ్ చేసిన తర్వాత ఒక 10 to 15 minutes వరకు అలాగే వదిలేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత మనం నార్మల్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోవాలండి. వితౌట్ యూజింగ్ సోప్ ఆర్ ఫేస్ వాష్ క్రీమ్ కానీ ఏమీ యూజ్ చేయకూడదు.
అప్ టు 1-2 అవర్స్ అలాగే వదిలేయాలండి. ఇలాగ డైలీ చేయడం వల్ల ఆయిలీ స్కిన్ కానీ, యాక్నే ఉన్నా కానీ, ఫేస్ మీద వ్రింకిల్స్ ఉన్నా కానీ చాలా ఇది రెడ్యూస్ చేస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మన ఫేస్ మీద అవి లేకున్నా కానీ ప్రివెంట్ చేస్తుంది. ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జే కమతం. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.